క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గ్రామములో ఒక కుటుంబము ఉంది. ఈ కుటుంబము క్రిస్మస్ కొరకు వాళ్ళందరూ కూడా ఆయుత్తపడుతూ ఉన్నారు. అయితే భార్య భర్త దగ్గరకు వచ్చి క్రిస్మస్ దగ్గరకు పడుతూ ఉంది, పిల్లలకు బట్టలు కొనాలి, ఇల్లంతా కూడా పెయింట్లు వేయించాలి, మంచి పిండి వంటలు చేపించాలి అని భర్త దగ్గరకు వచ్చి భార్య అడుగుతూ ఉంది. భర్త ఏమో పని పాట లేకుండా, ఎవరు కూడా పనికి పిలవడం లేదు కాబట్టి ఆయన దగ్గర డబ్బులు అనేటువంటివి లేవు. ఈ డబ్బులు లేనటువంటి సమయంలో భార్య అడుగుతూ ఉంది. ఈయనేం చిరాకు పడుతూ ఉన్నాడు, ఆమె చిరాకు పడుతూ ఉంది. కుటుంబం అంతా కూడా ఒక గందరగోళంలో ఉంది. నేను పనికి వెళ్ళడానిక శక్తి ఉంది కానీ పని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ నేను పని చేసినా కానీ డబ్బులు వస్తాయా అంటే అది నాకు వచ్చేటువంటి తక్కువ మాత్రమే. నేను ఏ విధముగా బిడ్డలకి మంచి బట్టలు కానీ, ఈ కుటుంబాన్ని కానీ నేను ఏ విధంగా పోషించాలని ఒక ఆందోళనతో ఇక ఆయన నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఒక రివర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఒక నది దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు. ఆ రాత్రి అంతా కూడా ఆ మంచులోనే, ఆ చలిలోనే ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. బిడ్డలకి ఏ విధంగా బట్టలు కొనాలి, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి, ఇంటిని ఏ విధంగా చక్కబెట్టుకోవాలి, ఇల్లుని ఏ విధంగా పెయింట్లు వేయాలి అనే ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఆ రాత్రిపూట ఆ నది పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి పక్కనే ఒక గులకరాళ్ళు సంచి అనేటువంటిది ఉంది. ఇక ఆలోచన చేస్తూ ఆయన గులకరాళ్ళన్నీ కూడా తీసుకుని ఒక్కొక్కటి నదిలో విసురుతూ ఉన్నాడు. ఆ సంచిలో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ కూడా ఒక్కొక్కటి నదిలో విసురుతూ ఉన్నాడు. ఆయన విసురుతూ ఆ విధముగా ఆలోచన చేస్తూ ఉండగానే తెల్లారిపోయింది. సూర్యుడు వస్తూ ఉన్నాడు. సూర్యుడు వస్తున్నటువంటి సమయంలో చివరగా ఆయన విసిరేటువంటి ఆ నీళ్ళలోకి వేసేటువంటి రాయిని ఆయన చూసేసరికి ఆ సూర్యుని యొక్క కాంతి పడగానే అది మెరుస్తూ ఉంది. ఆ తర్వాత మెరిసిన తర్వాత ఆయన తెలుసుకున్నటువంటిది ఏంటిదంటే, ఇప్పుడు వరకు కూడా ఆయన నదులు వేసినటువంటి రాళ్ళన్నీ కూడా చాలా విలువైనటువంటి రాళ్ళు అని తెలుసుకున్నాడు. ఆ చివరి రాయిని చూసి ఆయన లభోదిబ్బంటూ ఆయన ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు వరకు కూడా ఇంత విలువైనటువంటి రాయలను నేను నదిలో వేశాను అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి రాళ్ళనైనా గమనించలేకపోయాడు. ఇదే పరిస్థితి కూడా ఆనాటి యోధా ప్రజలలోనూ ఈనాటి క్రైస్తవులలో కూడా ఇదే రీతిగా ఉంటుంది. ఒక క్రైస్తవ ఫేమస్ రైటరు థామస్ మార్టోనో అనేటువంటి వ్యక్తి, ఆయన చాలా అన్ని పుస్తకాలు కూడా రాస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ఈ పుస్తకాలు రాస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని గురించి తెలుసుకుని కథోలికుడిగా మారి ఒక మఠవాసిగా మారుతూ ఉన్నాడు. ఒక మంకుగా ఆయన మారుతూ ఉన్నాడు. మారిన తర్వాత ఆయన జీవితంలో అనేకమైనటువంటి దేవుని గురించి రాస్తూ ఒక హైందవ సన్యాసిని ఆయన కలుస్తూ ఉన్నాడు. ఆ హైందవ సన్యాసి ఈ మా థామస్ గారికి 2 పుస్తకాలను ఆయన సజెస్ట్ చేస్తూ ఉన్నాడు. అగస్టిన్ గారు రాసినటువంటి ఒక పుస్తకము, అదేవిధంగా వేరొక థామస్ గారు రాసినటువంటి ఈ పుస్తకాలు 2 కూడా ఒక హైందవుడు, ఒక కథోలిక, ఒక మఠ సన్యాసి జీవితాన్ని జీవించేటువంటి గురువుకి ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ 2 పుస్తకాలు చదివినట్లయితే గనక నీకు ఇంకా దేవుని మీద అవగాహన ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుందని. ఒక హైందవుడైనటువంటి ఒక సన్యాసి క్రైస్తవ పుస్తకాల గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అదే విధముగా మనము కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్ యొక్క గ్రంథాన్ని గురించి, దేవుని యొక్క విశ్వాసాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి వేరే వాళ్ళు తెలియపరిచేంత వరకు కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. వేరే ఒకరి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చూసి కూడా మనము తెలుసుకోలేకపోతున్నాము. ఇదిగో
దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి ఏది అంటే ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు, యోధా జాతి. దేవుడు వారి గోత్రము నుండి, వారి యొక్క వారసత్వము నుండి వస్తాడు అని అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా తెలియపరిచారు. ఇదిగో దేవుడు వచ్చేటువంటి సమయం ఈ రీతిగా ఉండిద్దని అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా తెలియపరిచారు. దేవుడు ఈ విధముగా కన్య మరియు గర్భము నుండి ఒక కన్య నుండి పుడతాడు అని అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా తెలియపరిచారు. అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బోధకులు కానీ, ఇదిగో యోధా ప్రజలను పరిపాలించేటువంటి రాజు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ క్రీస్తు ప్రభు గురించి అవగాహన లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. క్రీస్తు ప్రభుని గురించి అవగాహన లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. క్రీస్తు ప్రభువే పుడుతూ ఉన్నాడు, మెస్సేగా పుడుతూ ఉన్నాడు, పుట్టాడు అన్నటువంటి సత్యాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ప్రకృతిలో జరిగినటువంటి సంఘటనలు కూడా వాళ్ళు గుర్తెరగలేకపోతూ ఉన్నారు. ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు. తర్వాత దేవుడు వీళ్ళని రక్షించడానికి తన ఏకైక కుమారుని పంపిస్తూ ఉంటాడని వారికి ఇవ్వబడినటువంటి గ్రంథాల ద్వారా తెలియపరిచినటువంటి వాడు. అయితే వీళ్ళు ఎందుకని క్రీస్తు ప్రభు యొక్క రాకడను, మొదటి రాకడను వాళ్ళు గ్రహించలేకపోయారు? ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎందుకని క్రీస్తు ప్రభు మొదటి యొక్క రాకడను వాళ్ళు గ్రహించలేకపోయారు అంటే వాళ్ళలో ఒక తెలియనటువంటి అహంకారం అనేటువంటిది మొదలైంది. ఏంటిది అది అంటే, మేము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జాతి అనేటువంటి ఒక అహంకారం అనేటువంటిది మొదలైంది. దేవుని యొక్క రక్షణ అనేటువంటిది, పరలోక ప్రాప్తి అనేటువంటిది మొదటగా మాకే సంతరిస్తూ ఉంటుంది, లేదా మొదటగా మాకే వస్తూ ఉంటుంది అనేది అపోహలో జీవించేటువంటి ఒక ఇజ్రాయేలు ప్రజల యొక్క గుంపు అన్నమాట. ఈ ఇజ్రాయేలు ప్రజలు అందుకనే దేవుని యొక్క రాకడను గ్రహించలేకపోయారు. ప్రవక్తలందరూ కూడా ప్రవచించింది వారి కొరకే. ప్రవక్తలందరూ కూడా ఎవరి దగ్గర ప్రవచించారంటే ఇజ్రాయేలు ప్రజల మధ్యలోనే దేవుని యొక్క మొదటి రాకడ గురించి ప్రవచించారు. కన్య గర్భము ధరిస్తూ ఉంటుందని ఎవరికి బోధించారంటే ఈ ఇజ్రాయేలు ప్రజలకి వాళ్ళు ప్రవచించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మందమతుల్లాగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మందమతుల్లాగా ఉన్నారు. దేవుని యొక్క రాకడను వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. అదే విధముగా మనం చూసినట్లయితే అన్యులైనటువంటి జ్ఞానులు దేవుని యొక్క రాకడను వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. ఈనాటి సుశేషపట్నంలో చదివినటువంటి ఈ సుశేషపట్నంలో నలుగురు వ్యక్తులు మనకి కనపడుతూ ఉన్నారు. మొదటగా ఎవరంటే ఇదిగో ఈ హేరోదు రాజు కనపడుతూ ఉన్నాడు. హేరోదు రాజు కనపడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానులు వచ్చి అడిగినటువంటి మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ హేరోదు రాజుని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ హేరోదు రాజు ఎలాంటి వాడు అంటే పరమ దుర్మార్గుడు అనమాట. హేరోదు రాజు పరమ దుర్మార్గుడు, ఇతరుల మంచిని కోరుకోలేనటువంటి ఒక దుర్మార్గుడు, అసూయపరుడు అనమాట. తన తర్వాత ఈ రాజ్యము వేరే ఒకరి చేతులకు వెళ్ళిపోతూ ఉంటుంది అని గ్రహించినటువంటి వ్యక్తి, లేదా సహింపలేనటువంటి వ్యక్తి, తన సొంత అన్నదమ్ములను, తన కడుపును పుట్టినటువంటి బిడ్డను చంపినటువంటి కిరాతకుడు ఈ హేరోదు రాజు. మరి వేరొక రాజు పుట్టాడు అని తెలిస్తే గనక ఆయనను బతకనిస్తూ ఉంటాడు అనేటువంటిది లేదు. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా మొదటి సందేశాన్ని ఎవరికి తెలియపరుస్తూ ఉన్నారంటే ఈ దుర్మార్గుడైనటువంటి ఈ హేరోదు రాజుకు తెలియపరుస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే యూదులకు రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడ? నేనే కదా రాజుని, ఇంకొక రాజు ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి ఆందోళన వాళ్ళకు మొదలైంది. అందుకనే మనం చూస్తూ ఉంటాము. ఏంటిది అంటే ఇదిగో హేరోదు రాజును యెరూషలేము పురవాసులందరూ కూడా కలత చెందిరి అని. చదవండి 2వ వచనము. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగర వాసులందరూ కూడా కలత చెందిరి. ఈ హేరోదు రాజుతో పాటు యెరూషలేము నగర వాసులందరూ కూడా కలత చెందిరి. ఎందుకని హేరోదు రాజు భయపడుతూ ఉన్నాడు? ఎందుకని ఈ యెరూషలేము పురవాసులందరూ కూడా కలత చెందుతూ ఉన్నారు అంటే దేవుడు ఎప్పుడైతే మానవుడు పాపము చేస్తూ ఉంటాడో
ఆ పాపాన్ని ఖండించి శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇదిగో యూదులకు రాజుగా పుట్టినటువంటి శిశువు కూడా దేవుని యొక్క కుమారుడు అని తెలుసుకున్నాడు. కాబట్టి తాను చేసినటువంటి పాపాల కొరకు ఆయన భయపడుతూ ఉన్నాడు. తాను చేసినటువంటి పాపాల కొరకు ఆయన భయపడుతూ ఉన్నాడు. మనం ఉదాహరణకు చూసినట్లయితే గనక ఏదైనా తోటలో వీళ్ళు ఇద్దరు కూడా అవ్వ ఆదాములు దేవునితో మంచిగా జీవించినంత కాలము కొడక దేవుడంటే భయం అనేటువంటిది లేదు. దేవుడంటే చాలా ఆప్యాయత లేదా ఒక స్నేహితులుగా వాళ్ళు భావించారు. దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే సైతాను యొక్క మాటలు విని వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారో దేవుని యొక్క అలికిడికి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. దేవుని యొక్క అలికిడికి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఒక పొదల చాటు దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాక్కుంటూ ఉన్నారు. అదే విధముగా ఈ హేరోదు రాజు కూడా పుట్టినటువంటి బిడ్డ దేవుని యొక్క కుమారుడని తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన భయపడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి పాపాల నిమిత్తం భయపడుతున్నారు. మరి నగరవాసులు ఎందుకు భయపడుతూ ఉన్నారు? నగరవాసులు ఎందుకు భయపడుతూ ఉన్నారు? హేరోదు రాజు అంటే రాజు కాబట్టి తన రాచరికం అనేటువంటిది పోతూ ఉంటుంది అన్నటువంటి భయముతో ఆయన కలవరపడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. మరి యెరూషలేము పురవాసులు ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే ఇదిగో ఈ హేరోదు రాజు అనేటువంటి వాడు ఒక దుర్మార్గుడు కాబట్టి, ఒక కిరాత్ముడు కాబట్టి, ఇదిగో తన రాజ్యం అనేటువంటిది వేరే ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అంటే తన సొంత అన్నదమ్ములను బిడ్డలను చంపినటువంటి వాడు కాబట్టి, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినటువంటి ఎక్కడ పుట్టాడో తెలియదు, ఏ గృహంలో పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో కూడా తెలియదు. ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చి చెప్పారు, మనం విన్నాము. ఈ విన్నటువంటి మాటల ద్వారా ఈ హేరోదు రాజు ఏ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడో, ఈ హేరోదు రాజు ఏ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడో, కాబట్టి ఏం చేస్తాడు అన్నటువంటి భయము ఈ యెరూషలేము ప్రజల్లో ఆ భయం అనేటువంటిది మొదలైంది, ఆ కలవరం అనేటువంటిది మొదలైంది. కాబట్టి హేరోదు రాజేమో తాను చేసినటువంటి పాపము కొరకు భయపడుతూ ఉంటుంటే ఈ యెరూషలేము పురవాసులందరూ కూడా ఈ హేరోదు రాజు ఎలాంటి నిర్ణయము తీసుకుంటాడని భయపడుతున్నాడు. అన్నటువంటి విధముగానే వాళ్ళు భయపడినటువంటి విధముగానే ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే 2 సంవత్సరాల ప్రాయము కలిగినటువంటి ప్రతి మగబిడ్డను కూడా ఆయన చంపివేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల ప్రాయం కలిగిన ప్రతి మగబిడ్డను కూడా ఆయన చంపివేస్తున్నాడు. అందుకనే ఆర్తనాదాలు వినపడుతున్నాయని మన బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాము. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడని తెలిసినటువంటి ఈ యెరూషలేము పురవాసులందరూ కూడా భయం అనేటువంటి కలవరం అనేటువంటిది పొందారు. ప్రైజ్ ద లార్డ్.